కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. చెప్పాలంటే మీది లవ్ మ్యారేజ్ కాదు, రాజకీయ ఉనికి కోసం శ్రీవాణి గారిని, అంటే నేను పెద్ద పెద్ద పదాలు వాడడమే కానీ తను కూడా తన ఇష్టాలు చంపుకొని మీ ఫ్యామిలీలోకి రావాల్సి వచ్చిందన్నమాట వాస్తవం? లేదు, అది వాస్తవం కాదు. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్ గారి దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తుంటే జగన్ గారు ఒకసారి పిలిచి క్యాస్ట్ అనేది కోర్టులో కొంచెం కాంప్లికేషన్ ఉంది, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, సో ఇంకెవరికైనా అంటే మీరు చెప్పిన వాళ్ళకే ఇస్తాము, మీరు గెలిపించుకోండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎలాగో ఉంటాను కాబట్టి నేను మీకు సపోర్టివ్గా ఉంటాను అని అన్నారు. సో అదే నేను ఫస్ట్ టైం జగన్ గారిని కలవడం అనమాట. సో సార్ నేను మాట్లాడొచ్చు ఫస్ట్ టైం అప్పుడే కలవడం. నేను అప్పటికే సర్పంచ్, మా ఊరు సర్పంచ్. జగన్ గారికి నా పేరు తెలుసు కానీ మా నాన్నగారు వెళ్ళడమే, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఫస్ట్ టైము కలిశాను. సో నేనేం చెప్పానంటే అది కాదు సార్, ఎప్పటి నుంచో మళ్ళీ ప్రజల్లోకి ఎమ్మెల్యే అవ్వాలని, మా నాన్నగారిని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలి అని ఎప్పటి నుంచి కష్టపడుతున్నాం. మరి ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడ మన చేతుల్లో ఉంటారు? ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత జంప్ అయ్యే రోజుల్లో మనం కష్టపడి నిలబెట్టిన ఎమ్మెల్యే మన చేతుల్లో ఎక్కడ ఉంటాడు అంటే అప్పుడు జగన్ గారు అన్నారు, ఇవన్నీ ఎందుకు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నారు. ఓకే, అప్పటికి అంతేగా, అంటే పెళ్లి చేసుకోవాలనేది నా హెడ్లో లేదు అసలు. ఓకే, పెళ్లి చేసుకోవచ్చు కదా మరి నువ్వు అని అన్నారు. ఇవన్నీ ఎందుకు, నువ్వు మంచిగా ఒక మంచి గిరిజన అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా మనం ఇంత కమిటెడ్గా ఉన్నప్పుడు అని అన్నారు. అలా అంటారా సార్ అనుకుని నేను ఒక నిమిషం ఉండి నాకు ఒక 10 days టైం ఇవ్వండి సార్ అన్నారు. సో అప్పుడు జగన్ గారు అన్నారు, మరి 10 daysలో నువ్వు ఏదో చెప్పాలి, ఆ తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను ఇంకోలాగా అనుకోకూడదు అని అన్నారు. అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగా అని అన్నారు. అయిన తర్వాత ఆయన దగ్గరుండి ఆయనకి ఎప్పుడు అలవాటు ఏంటంటే, అది చాలామంది తెలియదు, ఆయన అలవాటు ఏంటంటే ఎవరితో మాట్లాడిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు ఆయన డోర్ తీస్తారు. ఓకే, జనరల్ ఆయన డోర్ తీసి పంపిస్తారు. వెళ్తూ ఇలా డోర్ తీశారు, ఓకే అని బాయ్ చెప్తూ ఆల్ ద బెస్ట్ అన్నారు నవ్వుతూ. 10 daysలో మంచి 10 daysలో ఎవరు అభిప్రాయం అంటే ఎవరు డెసిషన్ తీసుకోలేరు కదా 10 daysలో. సో ఆయన జస్ట్ స్మైల్ చేస్తే ఆల్ ద బెస్ట్ పరీక్షిత్ అన్నారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ వచ్చాను. సార్ చూశాను ఒక అమ్మాయి అంటే నాకు పర్ఫెక్ట్ అనుకున్నాను. ఆయన షాక్ అయ్యారు. మా ఫాదర్ని ఒకసారి బయట కూర్చోండి అని కూర్చోబెట్టి ఒకటే అన్నారు, చూడు పరీక్షిత్, మనం పొలిటికల్ ఫ్యామిలీ, నువ్వు పొలిటికల్ ఫ్యామిలీ, నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి, పెళ్ళి అనేది మిగతా వాళ్ళలాగా ఏదో పెళ్లి చేసుకొని తర్వాత ఫెయిల్ అవుతే డివోర్స్ తీసుకొని ఇలాగా అయ్యే పనులు కావు. పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఒకసారి పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే పబ్లిక్ మన ఆన్సరబుల్, మనకు ఒక హిస్టరీ ఉంటుంది, మనం ఏం చేసినా కూడా ఆన్సరబుల్ అవుతాం. సో నువ్వు ఇది లైఫ్ డెసిషన్, ఏదైనా అటు ఇటు అవుతే లైఫ్ అంతా బాధపడాలి, అండ్ డివోర్స్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కూడా మన ఫ్యామిలీస్లో అలా చేయకూడదు, నువ్వు తర్వాత నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏది జరిగినా నువ్వు తొందరపాటు నేను ఏది యూ లైక్ మై బ్రదర్, లైఫ్ లాంగ్ నేను నీకు సపోర్ట్గా ఉంటాను, హేస్టీ డెసిషన్స్ వద్దు అని చెప్పారు. గొప్ప విషయం కదా అలా చెప్పడం. ఆయన అది చాలా మంది తెలియదు కదా, బయటికి తెలియదు. ఆయన అలా చెప్పారు. చెప్తే లేదు సార్, నేను బాగా ఆలోచించే సంబంధాలు చూశాను, నాకు ఎందుకో రైట్ అనిపించింది, మీ నోట్ నుంచి రావడం తర్వాత సంబంధాలు చూడడం నాకు రైట్ అనిపించింది, సో నేను మ్యారేజ్ చేసుకుంటాను సార్ అని చెప్పాను. సో అలాగా ఐ డిసైడెడ్. సో ఈ లోపల ఈ 10 daysలో జరిగింది ఏంటంటే, మా ఫాదరు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పలేరు. మా ఫాదర్ ఏంటంటే, పాలిటిక్స్ కోసం పెళ్లి చేసుకోమని నేను ఎలా చెప్తాను మా అబ్బాయికి, సడన్గా ఏమైనా జరిగిందో హీల్ బి రెస్పాన్సిబుల్ కదా, టైం లేదు. కార్యకర్తలు ఏంటంటే చాలామంది మా ఫాదర్ని నమ్మి 3 years ముందు ఆ రోజు అంత దిగ్గజమైన కాంగ్రెస్ పార్టీని వదిలి, ఆ టైంలో కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ గారు మా పక్కూరు కురుపం, రాష్ట్ర మంత్రిగా మా సొంత పెదనాన్న విజయరామరాజు గారు, మా సొంత మేనత్త కొడుకు అక్కడ ఎమ్మెల్యే, ఆ జిల్లాలోని సీనియర్ మంత్రి బొత్స గారు, అక్కడ ఇంతమంది మహామహులు కాంగ్రెస్ పార్టీలో ఉంటుండగా మా ఫాదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారితో వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తలు నమ్మి బయటకు వచ్చారు ఊర్లలో.
మరి బయటకు వచ్చిన తర్వాత 2 years తర్వాత టికెట్ లేకుండా మనము ఎమ్మెల్యేగా వెళ్ళకపోతే ఈ కార్యకర్తలందరి పరిస్థితి ఏంటి ఊర్లలో? సో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, బాబు మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మేము ఇలాగైతే ఊర్లో వదిలేసి వెళ్ళిపోవాలి, ఇప్పుడే మనం ఊళ్ళో బయటకు వచ్చాం, మరి ఏ నిర్ణయం తీసుకున్నా మీరే తీసుకోవాలి అని చెప్పారు. దెన్ ఐ థాట్ ఎలాగ మనం పాలిటిక్స్లోనే ఉండాలి జీవితం, మనం నమ్ముకొని ఇంతమంది వచ్చారు, ఇంతమందికి మనం భరోసా ఇచ్చాం, సో నాపై ఉంది ఏ డిసిషన్ తీసుకోవాలని. దెన్ నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్తే నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పాను. కానీ రాజకీయంగా పెద్ద కుటుంబం చిత్తూరుల వాళ్ళది, అందులో అందగాడు, సౌమ్యుడు. స్వయంవరం ప్రకటించారా లేకపోతే స్వయంవరం ప్రకటించక ముందే శ్రీవాణి గారు వచ్చేసారా లైఫ్ లోకి? ఉంటుంది కదా, చాలా మంది గిరిజనులకు ఆశ ఉంటుంది కదా, డెఫినెట్ గా నేను పెళ్లి చేసుకోవాలి, బాగుంటాడు, జిల్లా కానీ జిల్లా మనకు తెలియదు, కానీ మన జిల్లా వాళ్ళు ముందుంటారు కదా. ఉంటారు, వచ్చాయి ప్రపోజల్స్ వచ్చాయి, మనకి తెలిసిన వాళ్ళు అంటే తన సంబంధం తెచ్చారు. నేను చూసింది 3 సంబంధాలు చూశాను అంతే. ఫొటోస్ 3 సంబంధాలు చూశాను. నేను ఒక 10 minutes మాట్లాడడానికి అడిగాను. 10 minutes ముగ్గురితో మాట్లాడినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు నాకు తను రైట్ చాయిస్ అని నాకు అనిపించింది. ఏ టైంలో అనిపించింది? అంటే టీచర్ కాబట్టి చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారా లేకపోతే? చాలా నేను ఒకటే చెప్పాను, అంటే ఇది మీకు డ్రామాటిక్గా ఉండొచ్చు, కొంచెం సినిమాటిక్గా ఉండొచ్చు, కానీ నేను చెప్పింది నేను చెప్తాను, యూ టేక్ ఇట్. ఇలా కూర్చున్న తర్వాత నేను ఒకటే చెప్పాను, రేపు నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఒకటి మ్యారేజ్తో పాటు నెక్స్ట్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాల్సి వస్తుంది. సో నాకు కావాల్సింది ఏంటంటే ఒక అమ్మలా ఉండాలి, మన కార్యకర్తలందరికీ ఒక అమ్మలా కనిపించాలి. ఎందుకంటే తను నెక్స్ట్ నాతో వచ్చిన తర్వాత తను అమ్మగారే అని పిలుస్తారు, అమ్మగారు అని పిలుస్తారు. సో ఆ స్టేచర్ తగ్గట్టు నువ్వు ఉండాలి, ఒక అమ్మగారిలాగా సెట్ అవ్వాలి, ప్రజలకి మేము ఎలా ఉంటున్నామో నువ్వు అలా ఉండాలి. నెక్స్ట్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఎమ్మెల్యేగా నువ్వు టేక్ ఓవర్ చేయాలి. సో ఈ 2 మ్యాచ్ అవుతూ హౌస్ వైఫ్గా కూడా నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి. సో ఈ 3 మీ వల్ల అవుతుందో లేదో మీరు ఆలోచించుకోండి. ఒకవేళ రేపొద్దున్న పాలిటిక్స్ అవ్వలేకపోతే దెన్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ 2టికి మీరు రెడీ అయి ఉండాలి. సో అది మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం చెప్పండి అని అంటే తను ఏం చేస్తే మీరు ఎలా చెప్తారా కదా. అవునా? ఏంటండి అసలుకి సింగిల్ సిట్టింగ్ లోనే అలా చెప్పేశారు? మరి అంతే కదా. ఆయన నచ్చారా లేకపోతే ఎమ్మెల్యే సీట్ నచ్చిందా, జగన్ గారితో కలిసి ట్రావెల్ చేయాలనే జర్నీ నచ్చిందా, లేకపోతే కంప్లీట్ ఫ్యామిలీ శత్రుచర్ల ఒక పెద్ద బ్రాండ్ అనేది నచ్చిందా? అన్ని జనరల్ గా చిన్నప్పటి నుంచి శత్రుచర్ల ఫ్యామిలీ అంటే తెలుసు, ఎందుకంటే మా ఫ్యామిలీకి సంబంధించినటువంటిది చుట్టాలే అవుతారు. అంటే వినడమే కానీ చూడడం గట్టలేదు. అటువంటి ఫ్యామిలీ నుంచి సంబంధం వచ్చినప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.